నమస్తే మెట్రోపతియం న్యూస్ కు స్వాగతం. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మెజార్టీ కోసం నరసింపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సారథ్యంలో నిరంతరం శ్రమించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, అనుబంధ సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ సీనియర్ నాయకులకు, మహిళలకు, విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఓటరు మహాశైలకు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. నరసింపేట నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సౌకర్యాలు కల్పించిన రెవెన్యూ, పోలీస్, ఎన్నికల సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలిపిన తక్కలపల్లి రవీంద్రరావు. బలరాం గారికి ఓటేసి మేము మాధవరెడ్డి గారి నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలి. అదేవిధంగా బలరాం గారి ఓటు అది రాహుల్ గాంధీ గారికి వెళుతుంది. తప్పకుండా ఎంపీలు గెలిస్తేనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఉత్సాహంతో ఓటర్లంతా కూడా వాళ్ళ కష్టాలను, వాళ్ళ ఇబ్బందిని పక్కకు పెట్టి సుదూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా తీసుకొని వచ్చి ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదే రీతిలో ఈ ఓటింగ్ ప్రక్రియలో, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల అందరూ కూడా, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వే, కిసాన్ సెల్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి సంఘం, ఎన్ఎస్వి, మన లీగల్ సెల్, అన్ని రకాల వారికి, ఐఎన్టీసీ కార్మిక సంఘం కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ విశ్వాసం ఏదైతే ఓటింగ్ సరళి చూస్తే తప్పకుండా భారీ మెజార్టీతో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడిగా బలరాం గారు గెలుస్తూ ఉన్నాడు. దాంట్లో డౌట్ లేదు. అందులో నర్సంపేట నియోజకవర్గం నుంచి కూడా అత్యధిక మెజారిటీ, మేము ఊహించిన దానికంటే కూడా మా నాయకుడు మాధవరెడ్డి గారు పేర్కొన్న దానికంటే కూడా ఎక్కువ కూడా ఇంకా రావడానికి కూడా అవకాశం ఉన్నదన్న ఓటింగ్ సరళి బట్టి మేము తిరుగుతుంటే, పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ ఉంటే పబ్లిక్ నుండి వస్తున్న ఉత్సాహం, ఎందుకంటే బీఆర్ఎస్ తోటి ఏం కాదు, బీజేపీ లేనే లేదు, కులాలు మతాలను అడ్డం పెట్టుకొని అది చేసిరు తప్ప కాంగ్రెస్ పార్టీతోటే అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పరిధిలో మా ఫలితాలు, సంక్షేమ ఫలాలు, ఆర్థిక ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉంటేనే సాధ్యమవుతుందన్న విషయాన్ని వాళ్ళు విశ్వసించుకుంటూ ఓటేసిన తీరుతో అత్యధిక మెజార్టీతో బలరాం గారు గెలవబోతున్నారని తెలియపరచుకుంటూ, మద్దతు ఇచ్చిన అందరికీ, అన్ని వర్గాల వారికి, అధికార యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.